హలో ఫ్రెండ్స్, మాస్టర్స్ షాయిన్పల్లి గ్రామంలో ఉదయం మన్నెంకొండ గారి గృహప్రవేశం సందర్భంగా ఇక్కడ కిచెన్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూము, ఇక్కడ బాత్రూము లాక్ వేసి ఉంది. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ నుండి బయటికి వస్తే ఇది హాలు. ఈరోజు గృహప్రవేశం జరిగిన సందర్భంగా అక్కడ రథంపీట, అలాగే ఇక్కడ మన వాస్తు కళ్యాణం చేస్తారనమాట. వాస్తు కళ్యాణం చేసిన విగ్రహాలు ఇక్కడ. ఇదంతా హాలు. వాళ్ళ చిన్నమ్మాయి, ఆ పాప. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. పిల్ల అంటే రెండో బెడ్రూమ్ అనుకోండి. ఇది ఒక బెడ్రూము, డబుల్ బెడ్రూమ్తో కట్టడం జరిగింది. అలాగే మళ్ళీ మనము బయటికి, ఇక్కడ బయట దక్షిణ సైడ్ అండి. ఇది చిన్న కాంపౌండ్, 3 ఫీట్లు ఉంటుంది. అది చందారాములు గారి ఇల్లు. ఆ స్లాబ్ ఉన్నది ఇక్కడిది. సిలికరాములు గారిది ఇంటి వెనకాల ఉంటుంది. అలాగే మళ్ళీ వస్తే ఇక్కడ పూజ సామాగ్రి దగ్గర ఇక్కడ పూజ చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసే సమయంలో మన్నెంకొండ గారు, మన్నెమ్మ గారు ఇద్దరు బ్రహ్మాండంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినారు. వ్రత సమయంలో అక్కడ అందరి బంధువులను, కావలసిన వారి అందరినీ పిలిచి ఉన్నారు. ఇక్కడ ఉదయం నిరంజన, అలాగే వీళ్ళు మంచి పూజా కార్యక్రమంలో బ్రహ్మాండంగా పూజ చేయడం జరిగింది. సపరివారి సమేతంగా అందరినీ బంధువులు పిలుచుకొని శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వాముల వారి వ్రతం రంగరంగ వైభవంగా చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చిన భక్తాదులు, కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళు అందరితో మమేకమై మంచిగా ఇల్లు కట్టుకొని ఎంతో ఆనంద డోలలో మునిగి ఉన్నారు. వీళ్ళందరికీ మీరు వీడియో చూసిన వాళ్ళందరూ మంచిగా వీళ్ళ కుటుంబ సభ్యులకు అందరిని మీరు ఆశీర్వదించండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నానుడి మనము పాటించాలి. అందరినీ, ఏ మనిషిలో మనం బతికున్న 4 రోజులు కుళ్ళు కుతంత్రాలు కపటం లేకుండా మంచిగా జీవించి ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడమే అతి ముఖ్యమైన విషయము. ఈ రోజులలో ఎంతోమందికి కోపతాపాలు ఇలాంటివి ఎన్నో పెట్టుకుంటున్నారు. ఇక్కడ భజంత్రి వాళ్ళండి, బయట భజంత్రి వాళ్ళు భజంత్రి వాయిస్తున్నారు. కాబట్టి ప్రతి మనిషి చాలా సంతోషంగా ఉండాలి. ఇది బయట కాంపౌండ్, అక్కడ వాయమ్మూల, ఇది ఈశాన్యంలో గేటు. ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ అనమాట. ఇదల్లా మంచి ప్లేస్ ఉంది. మంచిగా ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవించండి అందరూ. ఎంతో మనకు ఉండడానికి గృహము, అక్కడ బాత్రూమ్స్ అండి లాస్ట్లో కనిపిస్తున్నాయి. అక్కడ వచ్చిన బంధువులు ఇల్లు చిన్నగైనా మంచిగా కట్టుకున్నాడు. ఈ మంచి గృహంలో వాళ్ళు ఆయురారోగ్యాలతో
సకల సౌఖ్యములతో సకల సంపదలతో కూడి ఉండాలని మనందరం కోరుకుందాము. ఇక్కడ రోడ్ సైడ్ అండి, అది మెయిన్ రోడ్డు, వనపర్తి బిజినాపల్లి రోడ్ అనమాట. అది ఇక్కడ నుండి రైట్కి పోతే వనపర్తి, లెఫ్ట్కి పోతే బిజినాపల్లి అనమాట. ఇక్కడ బయట ఇంటి పక్కల ప్లాట్ అది అనమాట. ఒక ప్లాటు లోపలికి రోడ్ నుండి, మెయిన్ రోడ్ నుండి. కానీ చాలా బాగా ఇక్కడ బయట వంట చేసే దగ్గర అండి ఇది. ఇక్కడ భోజనాలకు ఏర్పాటు చేసినారు. భోజనాల సమయంలో నేను లేకున్నాను, వీడియో తీయలేదు. నేను భోజనాల సమయంలో వెళ్ళి వచ్చింటిని. ఇదిగో ఇక్కడ ఖాళీ ప్లేస్ అండి, ఇదల్లా ఖాళీ ప్లేస్ కాడ మంచిగా అక్కడ వాళ్ళ ఇంటి ముందర రోడ్ అనమాట. అది వాళ్ళ ఉత్తర సైడ్ రోడ్ ఉంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది రోడ్డు. అక్కడ బయట వేరే వాళ్ళ ప్లాట్ అండి ఇది. వేరే వాళ్ళ ప్లాట్లో చాలా మంచిగా ఇక్కడ బయట మళ్ళీ ఇంట్లో సత్యనారాయణ స్వాముల వారి వ్రత విధానాన్ని చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగిందనమాట. మనందరము ఈ యొక్క సంతోష సమయంలో చూడండి ఎంత బాగా చేస్తున్నారు. మీరందరూ ఈ యొక్క ఆనందాన్ని పంచుకొని మనందరము కూడా ఈ గృహ ప్రవేశ సమయంలో వెళ్ళిన వారందరూ చాలా మంచిగా వారిని ఆశీర్వదించి ఆనందంతో ఉండవలసిందిగా అందరూ దీవించాలి. ప్రతి ఒక్కరు అందరం బాగుండాలనే సంకల్పం ఉండాలి. కుటుంబ సభ్యులందరూ బయట, ఇంటి బయట ఇక్కడ భజంత్రి వాళ్ళండి, మంచిగా భజంత్రి బాగా బ్రహ్మాండంగా వాయించినారు. వీళ్ళు చాలా ఆనందపరిచినారు. అలాగే ఇటు సైడ్ అందరూ బంధువులు వచ్చిన వారు మంచిగా కూర్చొని పూజా విధానం ఇటు చూడండి మంచిగా ఆలకించినారు. పూజ చేసినంతసేపు భక్తి కూడా భూషణ్, అలాగే రవి, వీళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ అందరు ఫ్రెండ్స్లు ఉన్నారు. చాలా ఆనందంగా గృహప్రవేశం జరిపించి ఇక్కడ మంచిగా ఆనందంతో బంధువులతో కలిసి ఇక్కడ లాస్ట్కు సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన ఎంబడే వీళ్ళందరూ తీర్థ ప్రసాదములు స్వామివారికి అక్షంతలు వేసి పువ్వులు వేసి స్వామివారికి వారి యొక్క కోరికలు నెరవేర్చాలని మంచిగా స్వామివారిని వేడుకొని వాళ్ళు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారనమాట. వీళ్ళందరూ తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యగారు మంచి ఓపిక మీద బాగా మంచిగా పూజ చేసినాడు. సత్యనారాయణ స్వామి వారి కథలు మంచిగా బ్రహ్మాండంగా చెప్పినాడు. అయ్యగారిది నాగర్ కర్నూలు అంట. చాలా మంచిగా చెప్పి ఆనందంగా ఉన్నారు. కనుక వీళ్ళందరూ అదే ఆనందంతో మంచిగా తీర్థప్రసాదాలు స్వీకరించి అయ్యగారికి దండం పెట్టుకొని ఎవరి శక్త్యానుసారము అయ్యగారికి కానుకలు సమర్పించుకొని ఇక్కడ దస్తగిరి చాలా కష్టపడ్డాడు గృహప్రవేశం సమయంలో. అలాగే వీళ్ళందరూ చాలా కష్టపడి వర్క్ చేసిన వాళ్ళు అన్నమాట గృహప్రవేశ సమయంలో.
మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఏదన్నా కార్యక్రమాలు వచ్చినప్పుడు. ఇక్కడ వాళ్ళ పెద్ద కూతురండి పాపను ఎత్తుకొని కూర్చున్నది. అందరూ వీళ్ళు గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు అనమాట. వచ్చి ఇక్కడ చాలా మంచిగా ఆనందంతో ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి ప్రసాదం తీసుకొని వెళ్ళింది. ఇక్కడ వచ్చిన వారు ఇక్కడ రవికుమార్, ఇక్కడ హుషన్, ఆర్డి హుషన్, ఇద్దరు ఫ్రెండ్స్, జిగిరి ఫ్రెండ్స్, బాగా ఆనందంగా ఉంటారు ఎప్పుడు వీళ్ళిద్దరు. అందరూ వాళ్ళలాగానే ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరూ మంచిగా ఉండండి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చాలా బాగా ఫ్రెండ్ సర్కిల్ బాగుంటుంది అన్నమాట ఇద్దరికి. ఈ గృహప్రవేశ సమయంలో వచ్చి వారి ఆనందం చూడండి. ఇల్లు బాగుంది, మంచిగా కట్టిండు. ఇక్కడ గృహప్రవేశ సమయంలో పందిరేస్తారండి. పందిరిలో కూర్చోనండి అంటే గృహప్రవేశానికి పందిరేస్తారనమాట. కొన్ని సైడ్లు వేస్తారో లేదో తెలియదు, మా సైడ్ వేస్తారు. అలాగే అందరూ ప్రసాదం స్వీకరించి సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకొని ప్రసాదం స్వీకరిస్తున్న వాళ్ళు అనమాట. వీళ్ళందరూ అంటే దండం పెట్టుకొని లైన్ నిలబడ్డారు. ఒక్కొక్కరు వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటారు అన్నమాట. ఇతను బచ్చిరెడ్డి, ఇక్కడ శ్రీశైలం, నిరంజన్, వీళ్ళందరూ మంచిగా ఫ్రెండ్స్ అన్నమాట. అందుకే ఎప్పుడు ఒక దగ్గర ఉంటారు వీళ్ళు. ఫ్రెండ్స్ అంటే అలాగే ఉండాలి మరి. ఫ్రెండ్స్కున్న గౌరవ మర్యాదలు అవే కదండి ఈ రోజుల్లో. చూడండి, మంచిగా ప్రసాదం స్వీకరించి తర్వాత మళ్ళీ భోజనం చేస్తారు. ఇక్కడ మా గ్రామానికి పెద్ద మనిషి అండి బుచ్చిరెడ్డి గారు. చాలా సంవత్సరాల నుండి ఇతను గ్రామ పెద్దగా వ్యవహరిస్తారు. వీళ్ళందరూ చాలా ఆనంద డోలులో మునిగి ఉన్నారన్నమాట. గృహప్రవేశ సమయంలో ఇంత ఆనందంగా ఉండాలి. ఎవరైనా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇక్కడ అన్నయ్య ప్రసాదం తీసుకున్నాడు, నిరంజన్ అన్నయ్య. ఇక్కడ ప్రసాదం బాగా తీసుకొని వీళ్ళు ఇక్కడ మనమ్మ వాళ్ళను పలకరింపులు చేస్తుందన్నమాట. ప్రసాదం తీసుకోండి వచ్చిన భక్తాదులను మంచిగా. ఇక్కడ దస్తగిరి గారు చాలా మంచిగా గృహప్రవేశం జరిగిందండి. గృహప్రవేశం జరిగిన సమయంలో అందరూ మంచిగా ఆనందం వ్యక్తపరిచి తీర్థప్రసాదాలు స్వీకరించి చూడండి. వీళ్ళందరూ మంచిగా ఒకే దగ్గర ఫోటో దిగాలని వాళ్ళ సంతోష సమయంలో అలాగా చిన్న వీడియో తీయించుకున్నారు. ఇక్కడ చిన్నారెడ్డి గారండి, చాలా గ్రామంలో ఇంతకుముందు మన గ్రామంలో ఎంపీటీసీగా చేసి అలాగే వైస్ ఎంపీగా కూడా చేశాడు బిజినపల్లి మండలంలో. వీళ్ళందరూ చాలా ఆనందంగా ఎంతో బాగా ఆనంద డోలలో ఉన్నారు. చూడండి, వీరందరిని చూసి మీరు కూడా ఇదే ఆనందంగా ఉండండి. ఇక్కడ ఆర్డి హుషన్ మళ్ళీ కనిపిస్తున్నాడు. బాగా చూడండి, వీళ్ళందరండి వచ్చిన గ్రామస్తులు అలాగే బంధువులు చాలా బాగా ఈ గృహప్రవేశాన్ని నిర్వర్తించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అలాగే భోజన తాంబూలాలు కూడా స్వీకరించి చాలా బాగా ఇక్కడ వీళ్ళు మంచిగా ముచ్చటించుకుంటున్నారు అనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా బాగా ముచ్చట్లో మునిగిపోయినారు. అందరు ఎక్కడన్నా పోతే మంచిగా ముచ్చటించుకోండి. ఒకరి సమస్యలు ఒకరు మాట్లాడుకుంటే మన అందరికీ ఎంతో సంతోషంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు పనిలో మునగకుండా
ఇక్కడ వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ ఫోన్లు చూడకుండా ముచ్చటించుకోవటం ఎవరైనా సరే. ఏమరా బాబు జాంగ్ జాంగ్ కనిపిస్తావు నువ్వు. అలాగే చూడు ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు. అందరు కూర్చొని మంచిగా ముచ్చట ఇక్కడ కట్నాలు రాస్తున్నారు. కట్నాలు రాసే సమయంలో అందరూ ఆనందంగా కట్నాలు రాస్తున్నారు. ఇక్కడ రవి అలాగే మల్లేష్ ఇంకొక బాబు పేరు నాకు తెలియదు. వీళ్ళు కట్నాలు రాసి మంచిగా వాళ్ళ లెక్క చేసి వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ చంద్రకళ అనమాట లాస్ట్లో వచ్చింది కట్నం రాయించడానికి. ఇక్కడ వేరే పని మీద వెళ్ళినట్టుంది. ఇక్కడ గణేట్ వెంకటయ్య గారు తను లాస్ట్ ఈయననే రాయించాడు.